బిగ్ బాస్ సీజన్ మొదటి వారం అయినప్పటికీ కూడా నామినేషన్స్ వేడి మాత్రం రసవత్తరంగా సాగుతుంది. ఎప్పుడు కూడా ఏ సీజన్ లేనంతగా నాకైతే ఈ సీజన్ కనిపించింది. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇప్పుడు వస్తున్న నామినేషన్స్ ప్రక్రియ అనేది మనం అనుకున్నట్లుగే యాజ్ యూజువల్గా అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్టార్టింగ్ అనేది ఏ రీజన్స్ దొరక్క సిల్లీ రీజన్స్ అయితే చెప్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగానే మాతో మింగిల్ కాలేదని, అలాగే సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేదని, అది కూడా ఒకరి దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉంటారని, నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అవతల వాడు మాట్లాడని, ఇటువంటి కారణాలు అయితే ఎక్కువగా వినిపించింది. నామినేట్ చేసేటప్పుడు చెప్పే రీజన్ ఏదేమైనప్పటికీ సరే అక్కడ మాత్రం వేడి మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే రీజన్స్ కంటే ఎక్కువగా వాళ్ళ యొక్క మాటల యుద్ధమే కనిపించిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు నాగమణి గంటకని కూడా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కుక్కలు మొరుగుతున్నప్పటికీ కూడా సడన్గా లేచి మనోడు షాక్ అయిపోయాడు అనమాట. అంటే నిద్రలోకి అయితే వెళ్ళిపోయాడు. అప్పటికి కొంతమంది అనుకుంటున్నారు అందరూ ఒక దగ్గర ఉంటే తాను మాత్రం ఒక దగ్గర ఉంటారని చెప్పేసి ఇట్లా మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనా సరే తనకి స్టార్టింగే టార్గెట్ చేసడంతో అందరూ కూడా ఒక్కసారిగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండలేకపోతున్నాడని నేను భావిస్తున్నాను. ఈ రీజన్తో కూడా నాగమణి గంటకైతే అందరూ కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది. మరి గతంలో చెప్పుకున్నట్లుగా బేబక్కను కూడా కాస్తో కోస్తో టార్గెట్ అయితే చేశారు. ఎందుకంటే వంట విషయంలోనే అంటే అందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు మీరు సరిగ్గా చూడలేదని, అంటే పట్టించుకోలేదని కుక్కర్ విషయంలోనైతే సోనియా ఆకులే అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అది ఇర్రెస్పాన్సిబుల్గా కూడా టార్గెట్ చేశారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మాత్రం బేబక్క విషయంలో కుక్కర్ చేసిన మిస్టేక్ అయితే ఏది లేదని నేను అంటాను. ఎందుకంటే ఆమె కొంచెం వెయిట్ చేసింది. బట్ దానికి సోనియా ఆకులు అయితే మాత్రం మరీ ఓవర్గా రియాక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా చెప్పాలా, ఇక్కడ మనకి ఏంటంటే నిఖిల్ని కూడా చాలామంది టార్గెట్ చేస్తూ కొంచెం అథారిటీ అయితే చూపిస్తున్నట్లుగా కూడా మాటలు అయితే వచ్చాయి. మరి అదేవిధంగా బేబీ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిన కిర్రాక్ సీత నిజంగా కిర్రాక్ ఎక్కిచ్చేసింది అనమాట. ఫుల్గా ఫైర్ అయిపోతుంది అక్కడ. నామినేషన్స్ సందర్భంలో అంటే ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ఆమె మాట్లాడడం జరిగింది. మధ్యలో మాట్లాడింది కిర్రాక్ సీత. ఈ యొక్క సందర్భంగా అప్పుడు చెప్పేసి మనకి నిఖిల్ అయితే యు షుడెంట్ టాక్ అని మాట్లాడడం జరిగింది. బట్ అది నీకు అనవసరం అని చెప్పేసి ఒక్కసారిగా కిర్రాక్ సీత అయితే ఫైర్ అయ్యింది. మొత్తానికి ఫుల్ ఇద్దరికిద్దరు కూడా సైలెన్స్ అంటూ కూడా అరుచుకోవడం వరకు కూడా వెళ్ళారు. మరి ఫైనల్గా ఏం జరిగింది అనేది అయితే మాత్రం ఎపిసోడ్లో చూడాల్సిందే.